రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. లారీలు, ట్రాక్టర్లు ఇసుక రీచ్లకు క్యూ కట్టాయి. వ్యాపారులు, కొనుగోలుదారులతో ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద కోలాహలం నెలకొంది. చాలా జిల్లాలో ఉచిత ఇసుక సరఫరాను మంత్రులు ప్రారంభించారు. భవన నిర్మాణ రంగం పూర్వ వైభవం సంతరించుకుంటుందని, చేతి నిండా పని దొరుకుతుందని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. కొన్ని జిల్లాలో స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక సరఫరాను మంత్రులు ప్రారంభించారు. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. ఈ స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరాకు సంబంధించి ఇంకా అధికారికంగా ఉత్తర్వులు విడుదల కాలేదు. త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం కీసర స్టాక్ యార్డు వద్ద ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించారు. ఇసుక రీచ్ల వద్ద లారీలు, ట్రాక్టర్లు బారులు తీరాయి. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెంలో లోడింగ్ మొదలైన కొంతసేపటికే సర్వర్ సమస్య వచ్చింది. కాసేపు బిల్లులు నమోదు ప్రక్రియ నిలిచినా అధికారులు సమస్య పరిష్కరించి ప్రక్రియను కొనసాగించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం చదిపిరాలలో ఉచిత ఇసుక సరఫరాను తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. అతి తక్కువ ధరకే సామాన్యులకు ఇసుక అందిస్తున్నామన్నారు. కొత్త పాలసీతో ఇళ్ల నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు ఇసుక పాలసీపై కొత్త విధానం చేస్తామని చెప్పినారు. ప్రభుత్వం ఏర్పడిన ఒక నెల లోపలనే కొత్త పాలసీని ప్రకటించినారు. ఆ పాలసీ ఇంకా కొంత సరళతరం చేయాలనేది, ఇంకా కొంత రేటు తగ్గించాలనేది కూడా ఉంది. గతంలో ఏదైతే చేసినారో అట్లా లేకుండా ఎవరైనా వచ్చినప్పుడు రోజుకు ఒక ఆధార్ కార్డుకు 21 టన్నులు ఇచ్చేటట్టుగా కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇసుక వల్ల ఇబ్బంది లేకుండా మన నిర్మాణ పనులకు బాగా ఇబ్బందికరంగా ఉన్నింది. ఆ ఇబ్బందికరం ఇప్పుడు లేకుండా పోతుంది. ఎందుకంటే మొదలుపెట్టిన ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాలే. ఇప్పటికే ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తాను. ఉచిత ఇసుక విధానం ప్రారంభం కావడంతో తెలుగుదేశం శ్రేణులు, భవన నిర్మాణ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రపటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కవిత సర్కిల్ వద్ద చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. మంచి రోజులొచ్చాయంటూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం గడియార స్తంభం కూడలి వద్ద భవన నిర్మాణ కార్మికులు వేడుకలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఇసుక దొరక్క పనుల్లేక రోడ్డున పడ్డామని గుర్తు చేసుకున్నారు. ఇక నుంచి చేతి నిండా పని దొరికి కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరిగింది. మార్కాపూర్లో ఒక ట్రక్కు ఇసుక కొనాలంటే 7.5 ఒక ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇవాళ ఆ దుర్మార్గ పాలనకు చరవగీతం పాడి ప్రజలందరూ ఏకపక్షంగా ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. ఉచిత ఇసుక పెట్టి కార్యక్రమాన్ని గతంలో 2014 నుంచి 19 వరకు ఏ రకంగా అయితే జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేయడం వల్ల కోట్లాది మంది ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పి నేత చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి ఇసుక రేట్లు పెరిగినాయండి. పెరిగి మేము కూడా పని సరిగ్గా చేసుకోలేకపోయామండి. ఇప్పుడు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ హయాంలో ఇసుక మనకు ఉచితంగా ఇస్తున్నారు. అది మేము బిల్డింగ్ వర్క్ చేసుకునే వాళ్ళ అందరికీ కూడా మాకు ఆనందంగా ఉంది. ఈరోజు పండుగ రోజు మాకు అందరం కలిసి మేము కలిసికట్టుగా పనులు చేసుకుంటాము. ఇసుక తక్కువలో వస్తుంది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది.